గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 11వ రోజు బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నానండి. ఈరోజు ఏం జరిగిందంటే మొత్తం టీం మెంబర్స్ అంతా బిగ్ బాస్ సోఫాలో కూర్చోమన్నారు. లివింగ్ ఏరియాలో అందరు వచ్చి కూర్చున్నారు. తర్వాత చెప్తారనమాట, మీకు లాస్ట్ వీక్ 5 lakhs యాక్చువల్ ప్రైజ్ మనీ, మీరు 2 lakhs కోల్పోయారు మీరు చేసిన పనుల వల్ల. 3 lakhs వచ్చింది. ఈ రోజు నుంచి మీకు టాస్క్లు పెడతాము ప్రైజ్ మనీతో. ఎవరి ప్లాస్మా టీవీ ప్లాస్మా మీద నేమ్స్ కనిపిస్తాయి. ఎవరి నేమ్ కనిపిస్తే ఆ నేమ్ ఉన్న వాళ్ళు ఆ గేమ్ ఆడాలి. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కళ్ళని పిలుస్తాము. ఆ నేమ్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఆడాలి ఆ గేమ్. ఆ క్లాన్ నుంచి అనమాట. నేను క్లాన్ అని చెప్పట్లేదండి, అది క్లాన్ అంటే మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు. టీమ్స్ అనే చెప్తాను. 3 teams మీకు తెలుసు కదా. ఒక టీంకి నిఖిల్, ఒక టీంకి నైనిక, ఒక టీంకి యాష్మి అనమాట. టీమ్స్ అనే చెప్పుకుందామండి. క్లాన్స్ అంటే అది కొత్తగా ఉంది అసలు. ఆ పదం కూడా మీకు అర్థం కూడా కాదు కొత్తగా. అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి. అయితే 3 teams నుంచి ఒక్కొక్కరిని పిలుస్తాము. ఎవరైతే గెలుస్తారో ఆ ప్రైజ్ మనీ వాళ్ళకి వస్తుంది. అలా గేమ్స్ పెడతాను అని చెప్తాడనమాట. అలా ఫస్ట్ గేమ్ అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ గేమ్ అనౌన్స్ చేసినప్పుడు దానికి ఏంటంటే 25,000 ఆ గేమ్కి. దానికి ఏంటంటే దాని మీద స్క్రీన్ మీద నేమ్స్ కనిపిస్తాయి. 3 టీముల్లోంచి 3ది. ఎవరు ముందెళ్ళి పూల్లో దూకితే ఫస్ట్ దూకిన వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పనగానే పరిగెత్తారు ముగ్గురులో విష్ణుప్రియ ముందు దూకుతుంది. విష్ణుప్రియ, సోనియా వీళ్ళు ఉంటారనమాట. అయితే విష్ణుప్రియ దూకిందనమాట దాంట్లో టీంలోకి. దూకంగానే నైనికా టీం విన్ అయినాను అనమాట. నైనికా టీంకి 25,000 వచ్చింది. ఇక ఇక్కడ సోనియా దూకేటప్పుడు తోసుకునేటప్పుడు ఒకళ్ళొకళ్ళు తోసుకొని పడిపోతుంది. సోనియా పడిపోతుంది. ఇక యాక్చువల్గా నిఖిల్ గురించి తెలిసిందే కదా. సోనియా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది, ఎమోషనల్ అవుతుంది. లోపలేమో రూమ్లో యష్మితో ఫైట్ చేస్తాడు నిఖిల్. మీరు చూసుకోవాలి, ఒకరినొకరు తోసుకున్నారు. అది ఒకవేళ పొరపాటున దూకేటప్పుడు తలా పోయి, అది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదండి, గట్టు తగిలితే ఏమన్నా ఉందా, ఎంత ప్రమాదం అది ఇది అని చెప్పని, ఫేస్కి తగిలితే ఎక్కడైనా తగిలితే ఎంత ప్రమాదం అది ఇది అని చెప్పని ఫైట్ చేస్తాడు అనమాట. ఫైట్ చేస్తే దానికంటుంది యష్మి అంటుంది, నువ్వు మాట్లాడబాకు, అలాగా మేము ఎందుకు తోసుకుంటాం ఒకళ్ళనొకళ్ళను అది ఇది అని చెప్పని యష్మి కూడా ఫైట్ చేస్తుంది. అలా తనకి సపోర్ట్గా మాట్లాడతాడు అనమాట. సోనియాకి సపోర్ట్గా మాట్లాడతాడు. అలా అయిపోతుంది అనమాట. తర్వాత ఏమో విష్ణు కూడా దానికేంటంటే విష్ణు కూడా గోల్ అనమాట. మాట్లాడుకుంటారు. నిన్న కూడా మీరు ప్రేరణతో వీళ్ళందరూ కలిసి కూర్చొని, ప్రేరణ, కిరాక్సిత వీళ్ళు ఉంటే నిన్న కూడా అంతే అలానే ఫిజికల్ ఫైట్ చేసుకున్నారు. నిన్న గేమ్లో కూడా అసలు ఫిజికల్ ఫైట్ చేసుకోకూడదు, చేసుకున్న వాళ్ళు అసలు బయటకు పంపించేస్తామనే రూల్ ఉంది. అసలు ఎవరు ఫిజికల్ ఫైట్ చేసుకోకూడదు అని ఉంటుంది అనమాట. తర్వాత మణికంఠ నైనిక దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని, నీకు ఏం దెబ్బలు తగలకుండా నేను చూసుకుంటాను, నీకు మీద ఏగ కూడా వాళ్ళనేవను అని చెప్పని అంటాడనమాట. తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ గేమ్ అండి. 25,000 అయిపోయింది. ఈసారి 50,000 అనమాట. 50,000లో ఏంటంటే ఒక థ్రెడ్ ఇచ్చారనమాట. లావు థ్రెడ్ ఇచ్చారు. అది అక్కడ పెట్టారు. దానికి ఏంటంటే ముగ్గురికి మూడు కలర్స్ అనమాట. బాల్స్ రెడ్, బ్లూ, గ్రీన్ అలా ఇచ్చారు. వాళ్ళకు ఒక టబ్ ఇచ్చారు. ఆ థ్రెడ్ పట్టుకొని లాక్కుంటా ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఆ బుట్టలో లాక్కుంటా ఎవరి వైపు వాళ్ళు లాక్కొని అక్కడ ఉన్న బాల్స్ తీసి దాంట్లో అది కూడా చాలా గొడవ అవుతుందండి. ఒకళ్ళేమో బాల్స్ తోసేసుకుంటారు, ఒకళ్ళేమో 2 బాల్స్ వేసారని గోల, ఒకళ్ళేమో కోపం వచ్చి పృథ్వీ బాల్స్ అన్ని కాలుతో దోసేస్తాడు. చాలా గోల అవుతుంది. ఆ గోల్లో మళ్ళీ నిఖిల్ టీం విన్ అవుతుందండి. నిఖిల్ గెలుస్తాడు దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ ఏమో 70,000 గేమ్ అండి. ఈసారి 70,000 గేమ్లో మళ్ళీ ప్లాస్మా టీంలో కనిపించిన సభ్యులందరికీ ప్యాడ్స్తోను అదే వైట్ బోర్డును మార్కర్ ఇచ్చారు. వీళ్ళు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్నమాట. నేమ్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలన్నమాట 3 టీముల్లో నుంచి. అలా అనౌన్స్ చేస్తారనమాట. అలా పట్టుకొని టీమ్స్ రాయమంటే ఇదంతా చీటింగ్ చేస్తుందనండి. యాష్మి అంత లేదు. ఆ తర్వాత స్పెల్లింగ్ దిద్దేయటం అట్లాంటి చీటింగ్ అంతా చేస్తుంది గేమ్లో. అక్కడ స్క్రీన్ మీద చెప్తారు, ఒక్కొక్కటి పేరు చెప్తుంటారు, అనౌన్స్ చేస్తుంటారు. దాంట్లో కూడా నిఖిలే విన్ అవుతాడండి. నిఖిల్ టీమే విన్ అయింది అనమాట. ఆ తర్వాత నైట్ అవుతుంది. అంత గేమ్స్ అయిపోయినాయి. నైట్ అవుతుంది. మణికంఠ ఏమో దోశలు
వేరే వాళ్ళ కోసం వేస్తున్నాను, వాళ్ళు వేసేయమన్నారు, అందుకని దోశలు వేస్తున్నాను అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసి 2 దోశలు తీసుకొచ్చి నైట్ 12 అప్పుడు దొంగతనంగా వచ్చి తన బెడ్ మీద పెట్టుకొని కూర్చొని చక్కెర వేసుకొని తింటున్నాడంటండి నంచుకోవడానికి. అది తింటుంటాడు అనమాట. తింటుంటే అంతలోకి అక్కడికి నిఖిల్ వస్తాడనమాట. నిఖిల్ వచ్చేసి ఏంటి తింటున్నావు అంటే, నువ్వు కూడా తిను, నేను తిన్నాను, అమ్మో నేను అస్సలు ఆకలి కొనలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని అంటాడు మణికంఠ. అంటే నిఖిల్ కూడా తింటాడు. నిఖిల్ కూడా తిని పడుకున్న తర్వాత అర్ధరాత్రి 2:30 అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సౌండ్ వస్తుంది, హారన్ మోగితే అందరు లైట్లు ఆన్ అవుతాయి మొత్తం బెడ్రూమ్స్లో. దానికంటే బిగ్ బాస్ లెగవమన్నట్టు అనమాట. టీమ్ మెంబర్స్ అందరు లెగుస్తారు. లెగిసిన తర్వాత అందరిని వచ్చి హాల్లో కూర్చోమంటాడు. కూర్చున్న తర్వాత ఇంకా అంటాడనమాట, నేను బిగ్ బాస్ మీరు చేసిన దానికి చెప్తాడనమాట. ఏమని అంటే, నిఖిల్ మీరు రేషన్ కోల్పోయారు మీ టీం వాళ్ళు, అందుకే మేము రాగిది పౌడర్ పంపించాం, అది తాగమన్నాం జావ, కానీ మీరు ఇలా దొంగతనంగా తిన్నారు. ఈ ఫుడ్ తినేటప్పుడు దానికి సపోర్ట్ చేసిన మిగతా కుటుంబ సభ్యులకి మీకు అందరికి కూడా నేను ఫైన్ వేయాలి, కానీ మేమంత గట్టి వాళ్ళం కాదు, గట్టి మనసు కాదు బిగ్ బాస్ది, ఈసారి కూరుకుంటున్నాము, ఇంకోసారి అలాంటి పనులు చేయొద్దు అని చెప్పని అందరికి చెప్తాడు. మిగతా టీం మెంబర్స్ కూడా అందరు కలిసి సారీ అని చెప్తారు. ఇంకా అక్కడితో అయిపోతుంది అనమాట. అది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మణికంఠ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్స్ దగ్గరికి వచ్చేసరికి నిఖిల్ మణికంఠ, అందుకే తిన్నాం చూడు, దొంగతనంగా తిన్నాం, అయినా కనిపిస్తుంది కదా కెమెరాలో, అందుకే దొరికిపోయాం అని చెప్పని అనుకుంటారు. తర్వాత రోజు పొద్దున్న 9:30కి సాంగ్ వేస్తారండి. సాంగ్ వేస్తే అందరు కలిసి లాన్లోకి వచ్చి డాన్స్ వేస్తారు. తర్వాత విష్ణుప్రియ పాలు కాపెడదామని విష్ణుప్రియను కిరాక్ సీత పాలు కాపెడదామని అక్కడికి స్టవ్ దగ్గర ఉంటారు. విష్ణుప్రియ అంటుంది పాలు ఇరిగిపోయి ఉంటాయేమో, మనం రూమ్లో పెట్టాం కదా, ఇరిగిపోయి ఉంటాయంటే అంతలోకి బెల్ మోగుతుంది. ఆ రూమ్లోకి వెళ్తే అక్కడ పాల ప్యాకెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు రూమ్లో ఫ్రిడ్జ్ ఉన్నది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనేమో వేరే టీం వాళ్ళు దొంగతనం చేసేసుకోవచ్చు కదా. అంటే వీళ్ళని జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు కదా బిగ్ బాస్, ఎవరి రేషన్ వాళ్ళని. మరి దాంట్లో పాల ప్యాకెట్లు కూడా ఉంటాయి కదా. అంటే పాల ప్యాకెట్ పాడైపోయింది కాబట్టి వేరే పాల ప్యాకెట్ వచ్చిందనమాట. వాళ్ళు కాగబెట్టుకుంటుంటారు. ఇంకా యష్మి ఏమో వాళ్ళ దాంట్లో ఏం మిస్ అయినాయి అని చెప్పని అన్ని ఎత్తుక్కొని పృథ్వీను యష్మి ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళ దొంగతనం చేశారు మనవి అని డస్ట్బిన్లో ఎత్తుక్కుంటే అక్కడ వాళ్ళ పాల ప్యాకెట్ల మీద నెయిల్ పాలిష్తో టిక్ పెట్టుకున్నారంటండి. అది పోయి చూస్తే డస్ట్బిన్లో ఆ పాల ప్యాకెట్ ఓపెన్ చేసిన పాల ప్యాకెట్ మీద నెయిల్ పాలిష్ ఉంది. అంటే వీడు దొంగతనం చేశారని చెప్పని ఇంకా యష్మి తన మీద గోల చేస్తుంది, విష్ణుప్రియతో ఫైటింగ్ చేస్తుంది. మీరు నా దొంగతనం చేశారంటే విష్ణుప్రియ అంటే, మరి మీరు మా నాన్ వెజ్ దొంగతనం చేశారు, మరి మేమేం చేసాము, మీరే జాగ్రత్త పెట్టుకోలేదు అంటది యష్మి. అంటే ఇప్పుడు కూడా అంతే కదా, సరే మీరు అడిగారు కదా మా దగ్గర ఇంకో పాల ప్యాకెట్ ఉంది అది ఇచ్చేస్తాను అన్నాను కదా అని చెప్పండి. దానికి కూడా చాలా యష్మి చాలా గోల అవుతుందండి అలా ఆ దొంగతనాల దగ్గర. తర్వాత మళ్ళీ 1,50,000 టాస్క్ ఇంకోటి వస్తుందండి. 1,50,000 టాస్క్ మొత్తం కలిపి 6 టాస్కులు జరిగినట్టున్నాయండి ఈరోజు. 1,50,000 టాస్క్ వచ్చింది. దాంట్లో ఏంటంటే పల్పీ ఆరెంజ్ బాటిల్స్ టేబుల్ మీద పెట్టారు. టేబుల్ మీద పెట్టిన తర్వాత పల్పీ ఆరెంజ్ బాటిల్స్ అక్కడ ఒక గాజు గ్లాస్ ఒకటి పెట్టారు. 3 టీం మెంబర్స్ నుంచి 3 వస్తారనమాట. ఆ 3 ఏంటంటే దాంట్లోకి పల్పీ ఆరెంజ్ పోస్తూ ఉండాలన్నమాట. లాస్ట్ ఎవరు పోసినప్పుడు పల్పీ ఆరెంజ్ ఆ గ్లాస్ లో నుంచి బయటకు వస్తుందో వాళ్ళు ఓడిపోయినట్టు. మిగతా 2 టీం మెంబర్స్ కి చెరీ 75,000 విన్నర్స్ అనమాట. అంటే 1,50,000 కదండి, మిగతా ఇంక 2 గెలుస్తారు కదా, ఆ ఇద్దరికి చెరీ 75,000 ఆ టీం మెంబర్స్కి అని చెప్పని అనౌన్స్ చేస్తాడు అనమాట. అనౌన్స్ చేస్తే అలా 3 టీం మెంబర్స్ పోస్తూ ఉంటారు. ఆదిత్య ఓం పోసినప్పుడు ఒలికిపోతుంది అనమాట. ఒలికిపోయింది. అలాగా నిఖిల్ టీము యష్మి టీం గెలిచింది. ఆదిత్య ఓం ఏమో నైనికా టీంలో ఉన్నాడు, అందుకని నైనికా టీము ఓడిపోయింది. వాళ్ళిద్దరికి చెరీ 75,000 వచ్చింది. తర్వాత యష్మి టీము తింటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఫుడ్. వాళ్ళ రూమ్లో ఫుడ్ తింటుంటే మణికంఠ వెళ్ళి గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నాకు పెట్టండి, మీ దగ్గర నుంచి మంచి స్మెల్ వస్తుంది, మీరు వండుకున్నవి ప్లీజ్ పెట్టచ్చు కదా అది ఇది అంటే, వాళ్ళే మేము పెట్టము అలాగా అది అని చెప్పని అంటారు. అంటే ఇంకా తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని నేను ఉండలేకపోతున్నాను ఆకలికి, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడు, ఆకలికి ఉండలేకపోతున్నాను బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పని అడుగుతాడు. తర్వాత 50,000 టాస్క్ ఇంకోటి వస్తుందండి. 50,000 టాస్క్లో ప్లాస్మాలో కనిపించిన నేమ్స్ ఏంటంటే వాళ్ళ నేమ్స్ వాళ్ళు ఇది వ్యాక్సిన్ చేసుకోవాలన్నమాట. మగవాళ్ళు 3
టీం మెంబర్స్లో ముగ్గురికి యాక్సింగ్ చేసుకుని వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదండి, లెగ్స్ మీదను చెస్ట్ మీద ఉన్న హెయిర్ ఎవరైతే ఫస్ట్ తొలగించుకుంటారో వాళ్ళు విన్నర్ అనమాట, ఆ టీం విన్నరు. అలా ముగ్గురు టీం నుంచి ముగ్గురు కలిసి కూర్చుంటారు. దానికేమో లేడీస్ కంటెస్టెంట్స్ హెల్ప్ చేస్తారనమాట. దాంట్లో ఎవరు విన్ అవుతారంటే నైనికా టీం విన్ అవుతుందండి. అంటే విష్ణు ఉన్నాడు కదండి, అతను కరెక్ట్గా ముందు అయిపోతుంది అతనిది, అందుకని నైనికా టీం విన్ అయింది. ఆ తర్వాత ₹1,00,000 గేమ్ అనమాట. దాంట్లో ఏంటంటే మొత్తం ఒక్కొక్క టీం దగ్గర నుంచి ఇద్దరు సభ్యులు రావాలి. సాక్స్లు వేసుకోవాలన్నమాట, కాళ్ళకి సాక్స్లు వేసుకున్న తర్వాత వేరే టీం వాళ్ళు చేతులు అసలు టచ్ చేయకూడదు అనమాట. చేతులు టచ్ చేయకుండా ఒకళ్ళ కాళ్ళతో ఒకళ్ళు ఇంకొకళ్ళ సాక్స్లు ఊడదీసేయాలన్నమాట కాలుతో. అంటే మనం ఇప్పుడు వేరే వాళ్ళ కాలు సాక్స్ ఉందనుకోండి, వాళ్ళ కాలు మీద మన సాక్స్ మీద మన కాలు పెడితే ఆ సాక్స్ వాళ్ళు కాలు తీయంగానే వేరే వాళ్ళు సాక్స్ ఊడిపోతుంది కదా, అట్లా అనమాట. ఒకళ్ళకొకళ్ళు అసలు హ్యాండ్స్ టచ్ కాకుండా ఆడాలని చెప్పండి. ఈ గేమ్ కూడా చాలా గోల్ అవుతుంది. ప్రేరణ ఉంటుంది సంచాలకంగా, ఒకటే అరుపులు కేకలు, తను తీసుకున్న డెసిషన్స్ వీళ్ళకి నచ్చవు. విష్ణుప్రియ ఒకటి, అభయ్ ఒకటి, ఇద్దరు కలిసి గోల. మళ్ళీ లోపల రమ్మంట, మళ్ళీ వాళ్ళని పంపించేయటం, ఇంక ఇదే గోల. ఇంకా చాలా ఫైట్ అవుతుంది, చాలా పెద్దగా వస్తుంది ప్రేరణ. ఆడ పక్క నుంచేమో యష్మి ఓవర్ యాక్షన్ అనమాట. ఇంకా అన్నిటికి గెంతటం, వాళ్ళ టీం వాళ్ళు గెలుస్తున్నారని ఒకటే గెలవటం, డాన్స్ వేయటం, గెంతటం, అవన్నీ అరుపులు అరవటం అవన్నీ చేస్తుంటుంది అనమాట యష్మి. చూడండి, వీళ్ళిద్దరేమో కష్టపడి గెలిచారు. నైనికా కానీ నిఖిల్ కానీ గేమ్స్లో కష్టపడి గెలిచి విన్ అయ్యి చీఫ్స్ అయ్యారు. యష్మి ఏమో వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల చీఫ్ అయింది. తనేమో లక్కీ అంటే అంతే బిగ్ బాస్లో తను బిగ్ క్లాన్ అయింది. దానివల్ల ఏంటంటే తన టీం వాళ్ళు విన్ అవుతున్నా ఏది చేస్తున్నా కానీ అరపులు కేకలు గోల ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంది అనమాట. అట్లా అనమాట. ఆ సాక్స్ల దగ్గర కూడా అలా టీం మీద ఒకసారి వాళ్ళందరూ చేతులు సరిగ్గా పెట్టుకోలేదని మళ్ళీ మధ్యలో గేమ్ ఆపించేసేసి బిగ్ బాస్తో చెప్పి మళ్ళీ గేమ్ స్టార్ట్ అని చెప్పని వెనకాల పెట్టుకోవాలి చేతులు అని చెప్పని వెనకాల పెట్టుకోమంటుంది. వెనకాల పెట్టుకొని ఆడతారు. విష్ణుప్రియ అనుకోకుండా స్లిప్ అయి కింద పడుతుంది. కింద పడితే విష్ణుప్రియ తనే అంటుంది అప్పు లెగు అంటది. లెగు అంటే తను లెగుస్తున్నప్పుడు తోసేయని తనే అంటది ప్రేరణ. కానీ అలా అంది కదా అని చెప్పని తను లెగిసి తోసేస్తుంది అక్కడ అబ్బాయిని. తర్వాత ఏమో నువ్వు అవుట్ అంటది విష్ణుప్రియని పట్టుకొని. విష్ణుప్రియన ఏమో గోల నువ్వే అంటేనే కదా నేను అవన్నీ చేసింది, నేను వెళ్ళను అని చెప్పని అక్కడే నుంచుంటుంది. ఎంతసేపు నుంచున్నా నువ్వు అవుట్ అయిన తర్వాత ఏమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అంటే ఇంకా విష్ణుప్రియ బయటకు వచ్చేస్తుంది. అలా ఆ పక్కన బయట ఉన్న వీళ్ళంతా టీం మెంబర్స్ అందరూ కూడా ప్రేరణ వీళ్ళ టీం కదండి, యష్మి టీం కదా సంచాలకు, తనేమో వీళ్ళ టీంకే సపోర్ట్గా మాట్లాడుతోంది కదా, అందుకని ఇంకా పక్కన బయట కూర్చున్న ఈ శేఖర్ భాష యష్మి వీళ్ళంతా కలిసి గోల చేస్తుంటారనమాట. ఆ తర్వాత ఏమో విష్ణుప్రియ ప్రేరణ బాగా ఫైట్ అవుతుంది అనమాట. తర్వాత నబీల్కిను ఇంక చివరిలో ఎవరెవరు మిగులుతారంటే నబీలు, అభయ్, నిఖిల్ మిగులుతారు. వీళ్ళ ముగ్గురు మిగులుతారు. ఇంకా అభయ్ ఏమో మధ్యలో ఒకసారి నబీల్ ఏంటంటే ఆడేటప్పుడు వాళ్ళ ముగ్గురిని ఆడమని సాక్స్లు కూడా సెట్ చేస్తుంది సరిగ్గానే ప్రేరణ. సెట్ చేసినప్పుడు మధ్యలో ఏంటంటే కాలు కొంచెం ఇదిలించుకున్నట్టుగా కొంచెం వెనకాలకు అంటాడు. దానికి ఏమనుకుంటుంది అంటే వీళ్ళ ముగ్గురు ఆడేటప్పుడు కాలు దాచిపెట్టుకున్నాడని చెప్పని నబీల్ని అవుట్ చేస్తుంది ప్రేరణ. నేను ఊరికిన కాలు ఇలా నార్మల్గా ఇట్లా లోపలికి అనుకున్నాను, అంతేగాని నేనేమి దాచిపెట్టుకోలేదు అని చెప్పి నబీల్ చాలాసేపు ఫైట్ చేస్తాడు ప్రేరణతో. ఎంతసేపు చెప్పినా కూడా ప్రేరణ అస్సలు ఒప్పుకోదు, నువ్వు అవుట్ అని అంటది. తర్వాత బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేసి నువ్వు అవుట్ అని చెప్పని అంటది. సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అంటే ఇంకా నబీల్ చాలా కోపం వచ్చేసి లోపలికి నువ్వు ఇప్పుడు నేను సంచాలక అయినప్పుడు నేను చూపిస్తాను అని చెప్పని లోపల అరుస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడేమో వీళ్ళిద్దరు అనమాట ఇంకా కరెక్ట్ బజర్ మోగుతుంది. బజర్ మోగే టయానికి ఎవరెవరు ఉంటారంటే అక్కడ దాంట్లో అభయ్ను నిఖిల్ ఉంటారు. వాళ్ళిద్దరూ విన్నర్స్గా ప్రకటిస్తుంది ప్రేరణ. దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరికి ఆ ₹1,00,000 చెరి 50,000 లభిస్తాయన్నమాట. అలా అవుతుందన్నమాట. ఇంక ఈరోజు అంతా గేమ్స్ అనండి, క్యాష్ గేమ్స్ జరిగినాయి ఈరోజు అంతా క్యాష్కి సంబంధించి. దానివల్ల మొత్తం అంతా గోల రచ్చ అనమాట ఈరోజు. ఆ గేమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మళ్ళీ రేపు కలుద్దామండి. నాకు ఇంకో ఛానల్ ఉంది సంతోష్ వెజ్ ఫుడ్ అని, దాంట్లో ఓన్లీ కుకింగ్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మీరు ఇది ఇప్పటిదాకా జరిగింది ఒకవేళ చూడలేదనుకోండి, ఇప్పుడు చూడాలి అని మీకు అనిపిస్తే కనుక బిగ్ బాస్ మళ్ళీ మీరు ఓల్డ్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు ఈ రోజు మొత్తం 11వ ఎపిసోడ్ కదండి, ఇంతకుముందు 10 ఎపిసోడ్లు అంటే హాట్‌స్టార్లో ఉంటాయి పాత ఎపిసోడ్లు చూడండి. నా దాంట్లో కూడా మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫస్ట్ రోజు నుంచి నేను రివ్యూ ఇస్తున్నానండి. బిగిన్ ఎపిసోడ్ దగ్గర నుంచి మీరు చూడాలంటే నా దాంట్లో రివ్యూస్ చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది మొత్తం బిగ్ బాస్ ఇప్పటిదాకా ఏం జరిగిందని. ప్రతిరోజు రివ్యూ పెట్టాను నేను, మీరు అది చూడండి, మీకు అర్థమైపోతుంది. Please visit my channel. Thank you all. Please support and subscribe my channel Gundemuda Vlogs. Thanks to everyone.